వింటారు. భగవద్గీతా పారాయణం. గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం. గీతా మాహాత్మ్యము వరాహ పురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం. శ్రీ విష్ణురువాచ అనగా శ్రీ విష్ణువు పలుకుచున్నాడు. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః ససుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ఎంత ప్రారబ్ధ కర్మను అనుభవిస్తున్నా ఎల్లవేళలా గీతాపారాయణ చేస్తున్న మానవుడు ముక్తి పొందినట్లే లెక్క. ఈ లోకంలో కూడా అతడు సుఖంగా ఉంటాడు. కర్మలు అతడిని అంటవు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదలమంబువత్. తామరాకును నీటి బిందువులు అంటుకోనట్లుగా గీతాధ్యానం చేసేవాణ్ణి పంచమహాపాపాల వంటి పాపాలు కూడా అంటుకోవు. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. శ్రీమద్భగవద్గీత పుస్తకం గాని పారాయణ గాని ఉన్న చోటే ప్రయాగాది సమస్త తీర్థాలు ఉంటాయి. సర్వదేవాశ్చ ఋషయః యోగినః పన్నగాశ్చ యే గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః. సమస్త దేవతలు, మహర్షులు, యోగులు, నాగదేవతలు, గోపాలకులు, గోపికలు, నారద మహర్షి, ఉద్ధవుడు, ఇతర శ్రీకృష్ణ పరివార దేవతలు అక్కడే ఉంటారు. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం. ఎక్కడ గీతా ప్రచారం గాని, గీతా విచారణ గాని, గీతను చదవడం గాని, చదివించడం గాని, వినడం గాని జరుగుతుందో అక్కడ విష్ణువునైన నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను. ఓ భూదేవి, ఇది నిశ్చయం. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం.
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీత యొక్క ఆశ్రయంలో నేను స్థిరంగా ఉంటున్నాను. గీత నాకు ఉత్తమమైన ఇల్లు. నేను గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాను. భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాం ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు 0862272728. సెల్ నంబర్ 939787474777. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు.